కైలాస మానసరోవర్ యాత్రలో ముఖ్యంగా యాత్ర చేయడానికి కావాల్సినటువంటి ఐడి కార్డ్స్, పాస్పోర్ట్, ఇతర విషయాలు, యాత్ర ఏ విధంగా చేయాలి, ఏ మార్గంలో మనం వెళితే బాగుంటుంది, అన్ని విషయాల గురించి పూర్తిగా అందరికీ వారు ఇష్టానుసారంగా వెళ్ళే విధానాన్ని బట్టి, వాళ్ళ ఖర్చు పెట్టుకునే ఖర్చుని బట్టి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ యాత్ర ఆధారపడి ఉంటుంది. కైలాస మానసరోవర్ యాత్రకి 2 విధాలుగా మనం వెళ్ళచ్చు. ఇది ప్రత్యేకంగా ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళే విధానమే చెప్తున్నాం. అలాగే కైలాష్ హోమ్ యాత్ర www.kailashhomeYatra.com ఓపెన్ చేస్తే మీకు పూర్తిగా రోడ్డు మార్గంలో కానీ, హెలీ మార్గంలో కానీ, అలాగే ఏరియల్ వ్యూ ద్వారా దూరదర్శన్ అంటాం కదా, విమాన మార్గంలో వెళ్ళి విమానంలోనే చూసి వెనక్కి వచ్చే విధానం కూడా ఒకటి ఉంది. మొట్టమొదటిగా లక్నో మీదుగా మనం వెళ్ళే విధానం ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ చెప్పడం జరుగుతుంది. మొదట బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసుకునేటప్పుడు ఏమేమి కావాలి అంటే పాస్పోర్ట్ ఫ్రంట్ కాపీ, బ్యాక్ కాపీ, కలర్ కావాలి. ఇది మన స్కానర్ ద్వారా కానీ, ఫోటో ద్వారా కానీ తీసి మొదట మాకు పంపించవలసి ఉంటుంది. కైలాస మానసరోవర్కి చాలామంది యాత్రికులు బుక్ చేసుకుంటూ ఉంటారు, ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ, ఫోన్లు చేసి. అసలు విధానం తెలుసుకోకుండా యాత్రను ముందు బుక్ చేసుకోకండి. ఎందుకంటే మీరు డబ్బులు కట్టిన తర్వాత పర్మిట్ అప్లై చేశాక ఆ పర్మిట్ కాస్ట్ అనేది పూర్తిగా చైనాకి వెళ్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ పర్మిట్ కాస్ట్ కానీ అవి కానీ మనకి రిఫండ్ అనేది రావు. అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. యాత్ర చెయ్యాలి చేయకూడదు అనేది మన సొంత విషయం. సో మనం ఆలోచించుకుని యాత్రకి వెళ్ళాలి అనేది మనం సంకల్పించుకుని ఆ పరమేశ్వర అనుగ్రహంతో మనం బయలుదేరుతాం. ఇప్పుడు ఈ లక్నో మీదుగా వెళ్ళేది ఏంటంటే లక్నో అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ ఉత్తరప్రదేశ్ బోర్డర్లో ఉన్నటువంటి రుపేడియా అనే బార్డర్ ఉంది. ఆ రుపేడియా అనేది మన ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అవతల భాగంలో ఉన్నది నేపాల్గంజ్. ఈ నేపాల్గంజ్ మీదుగా చాపర్ ఫ్లైట్లో మనం నేపాల్గంజ్ నుంచి సిమికోట్ వరకు వెళ్ళి ప్రయాణం 18 సీటర్ చాపర్ ద్వారా వెళ్తాం. దీనికి మొట్టమొదటిగా మనం లక్నో వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని బార్డర్ వరకు ఉన్నటువంటి భాగాన్ని బై రోడ్ మార్గంలో తీసుకొస్తాం. అది 4 గంటల నుంచి 5 గంటల ప్రయాణం పడుతుంది బై రోడ్ మార్గం. కొత్తగా నేషనల్ హైవేస్ వేశారు, రోడ్డు చాలా బాగుంది. సో ఆ భాగంలో మనం నేపాల్గంజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. నేపాల్గంజ్లో మనం ఆ రోజు రాత్రి స్టే చేస్తాం. మొదటి రోజు రాత్రి ఇది 8 రాత్రులు 9 రోజులు, 9 రాత్రులు 10 రోజులు, ఇలా 2 రకాలుగా కూడా ఉంది. ఇది లక్నోలో మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నది. బార్డర్కి వెళ్ళాక నేపాల్గంజ్లో మనం స్టే చేశాక మొదటి రోజు అక్కడ ఉన్నటువంటి హోటల్స్లో ఉన్న వాటిలో ది బెస్ట్ హోటల్సే ఇస్తాం. ఉన్న వాటిల్లో అంటే 4 స్టార్ హోటల్స్ ఉన్నాయి, 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, 3 స్టార్ హోటల్స్ ఉన్నాయి. వీలైనంతవరకు మనం ఇచ్చే అకామిడేషన్ 5 స్టార్ హోటల్ అనే ఇస్తున్నాం ఆ ప్యాకేజీని బట్టి. సో మొదటి రోజు రాత్రి నేపాల్గంజ్లో మనం స్టే చేసి నెక్స్ట్ డే ఉదయాన్నే ఉంటాయి మనకి ఫ్లైట్. అందుకోసం ముందర రోజు మనకి యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సైజులను బట్టి వాళ్ళకి డ్రెస్ కోడ్ అది, దాంతోపాటు ప్యాకేజ్ మనకి ఏమైతే ఇస్తున్నామో జాకెట్, టఫల్ బ్యాగ్, ఇది బ్యాక్ ప్యాక్ వెనకాల మనకి తగిలించి వెళ్ళడానికి బ్యాగ్, ఇలా మొత్తం అన్నీ కలిపి కిట్టు మన యాత్రకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం మొదటిగా మనం ఆ రోజు రాత్రి ఇమిగ్రేషన్ జరుగుతుంది. మనం మొదటి రోజు మనం నేపాల్గంజ్ రీచ్ అయినప్పుడు రాత్రి హోటల్లో పూర్తిగా యాత్ర గురించి వివరణ చెప్తూ దాంతోపాటు ఎవరి కిట్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఆ రోజే సర్దుకోవాలి. మిగిలిన మీకు కూడా తెచ్చినటువంటి బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగ్స్ అన్నీ కూడా అదే హోటల్ మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో అదే హోటల్లో మీరు భద్రపరచుకోవడానికి అవకాశం అక్కడ ఇస్తారు. అక్కడ ఏర్పాటు చేసుకుని అక్కడ తాళాలు వేసుకుని మీరు చక్కగా మీ బ్యాగులన్నీ తెచ్చుకున్న బ్యాగులన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. అందరూ యాత్రకి ఒకే కోడ్లో వెళ్తున్నాం కాబట్టి అందరూ డ్రెస్ కోడ్ ఒకే ఉంటుంది. నెంబరింగ్ సిస్టమ్ ద్వారా అందరికీ బ్యాగ్స్ కూడా ఒకే నెంబర్తో ఉంటాయి. బ్యాక్ ప్యాక్ ఉన్నటువంటి నెంబరు, టఫల్ బ్యాగ్ ఉన్నటువంటి నెంబరు 2 కూడా ఒకే నెంబర్తో ఉంటాయి. అవి మీరు పూర్తిగా పట్టుకెళ్ళి అందులో సర్దుకుని మీరు తెచ్చినటువంటివి బ్యాగ్స్ ఉదయానికి రెడీ అయ్యి ఉండవలసి ఉంటుంది. ఉదయం 5 గంటలకల్లా మనం ఎయిర్పోర్ట్కి చేరుకుంటాం. నేపాల్గంజ్ నుంచి సిమ్కాట్ 40 నిమిషాల ప్రయాణం. సిమ్కాట్ చేరుకున్న వెంటనే
మీరు కనెక్టింగ్ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. సిమ్కాట్ టు హిల్సా ఇది 20 నిమిషాల ప్రయాణం. ఈ 20 నిమిషాల ప్రయాణం కూడా చాలా చక్కగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది మనకి వాతావరణం. అది చూడవలసిన ప్రదేశం. హిల్సాలో ఆగితే హిల్సా నుంచి జస్ట్ మనకి హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకి అకామిడేషన్ ఎక్కడైతే ఇస్తున్నామో మన రూమ్స్ దగ్గరలోనే బార్డర్ ఉంది. ఇంత ముందర బార్డర్కి 1 కిలోమీటర్ దూరం నడవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం చేశారంటే కర్నాలి రివర్కి ఆనుకుని పక్కనే ఒక టిబెట్లో గేట్ కట్టారు. అక్కడ వరకు మన బస్సులు వచ్చేస్తాయి. యాత్రికులు వెళ్ళడానికి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా టిబెట్ బార్డర్లో కర్నాలి రివర్కి పక్కనే ఉన్నటువంటి ఎంట్రీ గేట్ దగ్గరికి వచ్చేస్తాయి. సో యాత్రికులు అందరూ సిద్ధంగా ఉంటే సేమ్ డే అందరూ వచ్చేస్తే కనుకైతే, అంటే మనకు పర్మిట్ అప్లై చేసిన సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ పర్మిట్ సభ్యులు అందరూ ఒకే రోజు వచ్చేస్తే అదే రోజు సాయంత్రం మనం టిబెట్లోకి వెళ్ళిపోతాం, ఎంట్రీ అయిపోతాం. ఒకవేళ కాని పక్షంలో హిల్సాలో ఒకరోజు ఆ రాత్రికి నిద్ర చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మొదటి రోజు టూరు కంప్లీట్ అయింది. సెకండ్ డే మార్నింగ్ మనకి పర్మిట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వీసా కూడా వచ్చి స్టాంపింగ్ అన్నీ అయిపోయి మన దగ్గరికి బార్డర్కి వచ్చేస్తాయి. ఈ బార్డర్ నుంచి మనం పాస్పోర్ట్స్ పట్టుకుని ఎవరి పాస్పోర్ట్ వాళ్ళకి అక్కడ బార్డర్లోనే ఇవ్వడం జరుగుతుంది. హిల్సా పాయింట్ వరకు మీరు కూడా ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డు మాత్రమే, ఆధార్ కార్డు పనికిరాదు. ఓటర్ ఐడి కార్డు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఈ ఓటర్ ఐడి కార్డు తెచ్చుకుని మీరు ఖచ్చితంగా ప్లానింగ్ ప్రకారం మేము చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం మూవ్ అవ్వాలి తప్ప ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళకూడదు. యాత్రలో అంతా కూడా ఒక గ్రూప్ పద్ధతి ఏదైతే ఉందో గ్రూప్ లీడర్ చెప్పిన విధానంగా ఫాలో అవుతూ ఉండాలి. గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవుతూ ఉండాలి. మనం మిగతా ప్రపంచంలో అన్ని యాత్రలు చేసింది ఒక ఎత్తు, ఈ ఒక్క టిబెట్లో ఉన్నటువంటి చైనా ఆక్రమిత కైలాస మానసరోవర్ యాత్ర ఒక ఎత్తు. అందుకోసం చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించాలి ఖచ్చితంగా. మిగతా విషయాలన్నీ మనం ఎళ్ళకెళ్ళాక మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏమీ చేయలేం. ఎందుకంటే నాకు అది తెలుసు ఇది తెలుసు అనే భావన ఇక్కడ ఉండకూడదు. ఫస్ట్ గైడ్లైన్సే ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే యాత్రకు ఒకసారి బుకింగ్ అయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళడమే బాధ్యతగా పెట్టుకుంటాం మేము. ఒకళ్ళు యాత్రికులు ఇబ్బంది పడినా ఆ యాత్రలో ఆ జరిగే ఇబ్బంది మిగతా వాళ్ళందరి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకోసం చాలా జాగ్రత్తగా కండిషన్ అప్లై, అందరూ కూడా చాలా జాగ్రత్తగా చెప్పిన మాట వింటూ రావాలి. అలాగే టిబెట్ గైడ్ అక్కడ ఎంటర్ అవుతాడు మనకి బార్డర్ నుంచి. అప్పటి వరకు మేము ఉంటాం. మేమున్నా సరే వాళ్ళతో పాటు మేము కలిసే పనిచేస్తాం, మేము కలిసే పనిచేస్తాం. కాబట్టి మా గైడ్లైన్స్ వాళ్ళ గైడ్లైన్స్ ద్వారానే వెళ్తూ ఉంటుంది యాత్ర. అందుకోసం ఏంటంటే టిబెట్ గైడ్ ఎందుకు వస్తాడు అంటే ఈ చైనా ఇమిగ్రేషన్ సంబంధించి కానీ మనకు పర్మిట్ అప్లై చేసినప్పుడు మనం టిబెట్ ద్వారా ఏవైతే మనం అడిగామో వాళ్ళు ఏమైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చైనా భాషలో మాట్లాడడానికి ఇప్పుడు పూర్తిగా టిబెటియన్ కాకుండా పూర్తిగా చైనీసే ఉన్నారు. ఎంబసీ దగ్గర నుంచి ఇమిగ్రేషన్ దగ్గర నుంచి అన్ని పాయింట్లను చైనీసే ఉన్నారు. గతంలో టిబెటియన్స్ ఉండేవారు, ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పూర్తిగా తీసేశారు. అందుకోసం ఏంటంటే పూర్తిగా చైనా మాట్లాడి టిబెట్ గైడ్ ద్వారా మనం యాత్ర అక్కడి నుంచి మూవ్ అవుతూ ఉంటుంది. కానీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేమే చెప్తూ ఉంటాం. ఎక్కడికక్కడ మనం నేపాల్ గైడ్ కూడా ఉంటాడు. ఎందుకంటే ఈ మన కుక్ ఏదైతే ఉన్నారో మన ఇండియన్లో పనిచేసినటువంటి నేపాలీ కుక్స్ మనకు కూడా ఉంటారు. వాళ్ళే మన ఫుడ్ కోర్ట్స్లో ప్రతి చోట కూడా మేము దాదాపు ప్రతి ప్లేస్లోనూ కూడా మేము తీసుకునే హోటల్స్ ఏవైతే ఉన్నాయో బిఫోర్ బుక్ చేసుకుని అన్ని చోట్ల కూడా ఫుడ్ కోర్ట్స్ వంట చేసి మాస్టర్లు అందరూ కూడా చెఫ్లు అందరూ కూడా అక్కడే ఉంటారు. సో ఒక ప్రత్యేకంగా వాళ్ళని తీసుకెళ్ళక్కర్లేకుండా 28 రోజులు ప్రతి నెల 28 రోజులకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాం డ్యూటీస్. సో వీళ్ళందరూ కూడా నేపాల్లోనే అక్కడి నుంచి టిబెట్లోనే ఉంటారు. సో మనకి ఎటువంటి భోజనానికి వాటికి కూడా రూట్ మార్గంలో వండాలి ఎలాంటి ప్రసక్తి అయితే లేదు. పాయింట్ వైజ్గా మనకి ఫుడ్ రెడీ తయారు చేసి ఉంటాయి. మన హోటల్ ఎక్కడైతే ఉందో అక్కడే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం సెకండ్ డే మార్నింగ్ బయలుదేరి టక్లాకోట్కి చేరుకుంటాం. టక్లాకోట్కి ఎలా వెళ్తామంటే ఈ హిల్సా పాయింట్ నుంచి ఇమిగ్రేషన్ పూర్తయ్యాక ఈ ఇమిగ్రేషన్లో ఏమేమి కూడా పట్టుకెళ్ళకూడదు అంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన మొబైల్ ఫోన్లో ఎటువంటి బార్డర్కి సంబంధించిన ఇష్యూస్ కానీ దేశానికి సంబంధించిన ఇష్యూస్ కానీ దలైలామాకి సంబంధించిన ఫొటోస్ కానీ ఇలాంటివి ఏవి కూడా మన మొబైల్లో ఉండకూడదు. ఫస్ట్ మన మొబైల్ క్లీన్ చేసుకు రావాలి. మన మొబైల్లో ఇప్పుడు యాత్రకు వెళ్ళాలనుకున్నప్పుడు చక్కగా అన్ని చోట్ల ఫోటోలు తీసుకుందాం అనుకుంటాం కదా. అందువల్ల ఏంటంటే పూర్తిగా మీ మెమొరీ మొత్తం క్లీన్ చేసుకుని మీ ఐడి కార్డ్స్, మీ కుటుంబ సభ్యుల ఫొటోస్ ఇలాగన్నీ ఉండొచ్చు. అలాగే మన దేశానికి సంబంధించిన రక్షణ వలయానికి సంబంధించి అంటే రక్షణకి సంబంధించినవి కానీ మిలిటరీకి సంబంధించిన కానీ మనవి కూడా ఎవరివి కూడా అందులో ఫొటోస్ కానీ మన అధికారుల ఫోటోలు మనకు ఎవరైనా ఒకవేళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా సరే
మిలిటరీ అధికారులు, అవి కూడా ఉండకుండా తీసేయండి దయచేసి. ఓకేనండి. అవన్నీ కూడా ఇమిగ్రేషన్ ప్లేస్లో స్కాన్ అవుతూ ఉంటాయి. ఈ స్కాన్ అయినవన్నీ కూడా మనం ఏం చేయగలుగుతాం? మనం పూర్తిగా వాళ్ళకి చెప్పలేము, వాళ్ళకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేము. వాళ్ళు రిజెక్ట్ చేస్తే మనం వెనక్కి వచ్చేయాలి. మీరు వెనక్కి రావడంతో పాటుగా మీతో పాటు మళ్ళీ వెనక్కి గైడ్ తీసుకురావాలి, మేము వెనక్కి రావాలి మీతో పాటు. మిగతా వాళ్ళందరూ క్యాన్సిల్ చేసి దాంట్లో గ్రూప్లోంచి మిమ్మల్ని విడిగా కట్ చేసి మిమ్మల్ని విడిగా పంపించేస్తారు. మళ్ళీ వీళ్ళందరికీ అప్లై చేసుకోవాలి మేము. అంటే పర్మిట్స్ అనేవి అందరికీ గ్రూప్ పర్మిట్ వస్తుంది, గ్రూప్ వీసా వస్తుంది. ఆ పేరు మళ్ళీ డిలీట్ చేయాలి. ఆ మొత్తం అన్నీ మళ్ళీ రాయించడం అవన్నీ ఉంటాయి పనులు. ఎందుకు మిమ్మల్ని తీసేశారనే కారణాలు అక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి. అందుకోసం ఇవన్నీ కూడా రిస్క్తో కూడుకున్నాయి. అందుకోసం మీరు ముందుగానే మీ మొబైల్ ఫోన్ పూర్తిగా క్లీన్ చేసుకుని దలైలామా ఫోటో గారు కానీ, మిలిటరీ కానీ, సెక్యూరిటీ రీజన్స్ ఇండియాకి, చైనాకి, టిబెట్కి, అలా మన బార్డర్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా క్లీన్ చేసుకుని మొబైల్స్ రండి. అలాగే టక్లాకౌట్కి వెళ్తాం కదా, మనం టక్లాకౌట్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి దాదాపుగా మన బార్డర్ నుంచి ఒక 1.5-2 hours పడుతుంది ఆ బార్డర్కి వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ అక్కడ కూడా 4 star నుంచి 5 star రేంజ్లో హోటల్సే ఉంటాయి, మనకి మంచి హోటల్సే ఇస్తాం. సో అక్కడ ఆ రోజు రాత్రి స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కైలాస్ మానసరోవర్కి చేరుకుంటాం. మానసరోవర్కి చేరుకోవడానికి ఒకవేళ అక్కడ ఉన్న పర్మిట్స్ని బట్టి ఆ రోజు రెస్ట్ ఉండొచ్చు, తర్వాత రోజు బయలుదేరి 3 కానీ 4వ రోజు కానీ మనం మానసరోవర్ చేరుకుంటాం. మానసరోవర్లో స్నానాలు చేయడానికి అవకాశాలు అయితే ఇవ్వట్లేదు. దానికోసం ఏం చేయాలి? మనం అక్కడ మన గైడ్లు, మన చెఫ్లు, మన కుకింగ్ టీము ఇలా అందరూ ఉంటారు, స్టాఫ్ అందరూ ఉంటారు, మన పోర్టర్ టీం అంతా కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు వెళ్ళినప్పుడు మనం 100 kilometer దూరం పరిక్రమ ఉంటుంది ఈ మానసరోవర్, బస్సులోనే తిరుగుతాం. ఈ బస్సులో వెళ్ళేటప్పుడు చక్కగా మంచి ప్లేస్లో ఆఫ్ చేయిస్తాం. ఆ ప్లేస్లో మీరు ప్రోక్షణ చేసుకుని అక్కడ మీకు కావాల్సినంత వాటర్ పట్టుకోవచ్చు. మీకు చిన్న చిన్న బాటిల్స్ రూమ్ సర్వీస్లో కూడా మీకు 1/2 liter బాటిల్స్ ఇస్తాం. అలాంటి బాటిల్స్ మీకు హోటల్స్లో చాలా ఉంటాయి. మనది తాగకుండా జాగ్రత్తగా నీళ్ళు వేరే దాంట్లో పోసుకుని ఆ బాటిల్ నీట్గా అట్టే పెట్టుకుని మళ్ళీ జాగ్రత్తగా శుద్ధి చేసుకుని అదే బాటిల్లో మీరు పట్టుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ బాటిల్స్ కొన్నా పెద్ద బాటిల్స్ 4 liters 5 liters ఇలాంటివన్నీ మీకు బరువు ఎక్కువగా కనబడతాయి. మనం ఇచ్చే డబుల్ బ్యాగ్లో జాకెట్తో పాటు చుట్టేసి చక్కగా 1/2 liter బాటిల్స్ మీరు పట్టుకుని వెళ్ళచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. అదే నేను అందరికీ సలహా ఇస్తున్నాను, అందరూ అలాగే తెచ్చుకుంటారు. 10 లీటర్ల వరకు మీరు తెచ్చుకోవచ్చు. సో రిటర్న్ అయ్యేటప్పుడు మీకు హెలీలో అట్లా కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్లైట్ మాత్రం ఒక 10 kgs 12 kgs ఎక్కువ తీసుకెళ్ళినాడు. 12 kgs తీసుకెళ్ళిస్తాడు. ఆ 12 kgs మీకు ఎక్స్ట్రా ఎంత వస్తే అంతలో కేజీ మీరు పే చేయాలి అమౌంట్. అది ఎక్కువ కూడా ఉండదు, కేజీకి 100 రూపాయలు తీసుకుంటాడు ఇండియన్ కరెన్సీలో. అది అలాగే మానసరోవర్లో స్నానం చేసి పూజ చేసుకుని, ఎవరికి శక్తి కొలది వాళ్ళు, ఎవరు ఉపాసన ఉంటే వాళ్ళు పూజ చేసుకుని చక్కగా ఆ రోజు మానసరోవర్లో రెస్ట్ తీసుకుని తర్వాత రోజు మార్నింగ్ దార్చనకి వెళ్తాం. ఇది చాలామంది పౌర్ణమికి తీసుకెళ్తారా అని అడుగుతారు. పౌర్ణమికి కూడా వెళ్ళచ్చు. పౌర్ణమికి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అయితే మానసరోవర్లో టాయిలెట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ, అంటే యాత్రికులు ఎక్కువ మంది వెళ్తున్నా సరే తక్కువ మంది వెళ్ళినా సరే వాళ్ళు ఒకే విధంగా ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాం కదా, మేము ఎక్కువ ఇస్తామండి అనే భావన మీకు పెట్టుకున్నా సరే అక్కడికి వెళ్ళాకైతే ఫెసిలిటీస్ అయితే సరైనవి మానసరోవర్లో లేవు. ఎందుకంటే యాత్రని భ్రమ కల్పించి తీసుకెళ్ళడం అనేది, డబ్బులతో తీసుకెళ్ళడం అనే దానికంటే కూడా స్పష్టత లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎంత ఖర్చు పెట్టామని బాధపడద్దు. దయచేసి ఇది కమర్షియల్ టూర్ కాదు. యాత్రా భాగంలో మనం మానసరోవర్ దగ్గర స్టే చేయాలనుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి అకామిడేషన్లోనే మనం ఉండాల్సి వస్తుంది. అందులో 4 beds ఉంటాయి, 5 beds ఉంటాయి, అందులోనే మనం స్టే చేయాలి. అలాగే బాత్రూమ్స్, టాయిలెట్స్, కామన్ టాయిలెట్స్ ఉంటాయి అక్కడ మానసరోవర్ మాత్రం. అందుకోసం ఆ వాతావరణానికి మనం తట్టుకుని ఉండగలిగిన వాళ్ళు అక్కడ అకామిడేట్ అవ్వడమే. లేదు పౌర్ణమి కాని టైంలో కూడా మీరు వెళ్తే మానసరోవర్ ప్రోక్షణ చేసుకుని విడిగా స్నానం చేసేసి అక్కడ పూజ చేసేసుకుని ఆ రాత్రికి మనం దార్చిని కూడా వెళ్ళిపోవచ్చు. అకామిడేషన్ దార్చిలో ఏమంటే ఇస్తాం. అది కూడా ఒక ఆప్షన్ కింద పౌర్ణమి లేకుండా వెళ్తే ఆ రకమైనటువంటి ఆప్షన్ కూడా మేము కల్పించడం జరుగుతుంది. అలాగే పౌర్ణమి తర్వాత రోజు మార్నింగ్ బయలుదేరి యమద్వార్కి చేరుకుంటాం. యమద్వారం వెళ్ళడానికి ఫస్ట్ దార్చిని మనం స్టే చేయాలి. ముందర రోజు దార్చిని స్టే చేసి అక్కడి నుంచి అష్టపది వెళ్ళడానికి కూడా దార్చినే మెయిన్. దార్చినికి ఎదురు భాగంలోనే మాకు దక్షిణ ముఖంగా కైలాస పర్వతం కనబడుతుంది. కైలాస మానసరోవర్కి వెళ్ళిన తర్వాత నంది పర్వతానికి ఎదుర్కొన్న ఉన్నటువంటి ఈ దక్షిణ ముఖం పరమేశ్వరుని చాలామంది దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. దీన్ని అష్టపది అని కూడా పిలుస్తారు. ఇది ప్రత్యేకంగా వీళ్ళు పర్మిట్ పెట్టారు, గవర్నమెంట్ పర్మిట్ ఇస్తాం. ఒక గేట్ ఏర్పాటు చేసి పైకి వెళ్ళి ఏవైతే ఉన్నాయో వెహికల్స్ అన్నీ ఆపి
మన పర్మిట్ చెక్ చేసి, మనకి ఇచ్చినటువంటి పర్మిట్ ఏదైతే ఉందో అది చెక్ చేసి తద్వారా మనకి వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నాను. దీనికి కూడా అదే ఖర్చు అవుతుంది. ఇది కూడా చైనీస్ యుయాన్స్లో ఒక $500 ఖర్చు అవుతుంది. అలా అదనంగా మనం ఖర్చు పెట్టేది ఎక్కడంటే ఇక్కడే ఫస్ట్. మిగతాది నెక్స్ట్ డే పరిక్రమకి వెళ్ళే దారి. హర హర మహాదేవ్. మొదటి రోజు పరిక్రమలో మనం యమద్వారకు చేరుకుంటాం. యమద్వారలో అప్పటి వరకు ఉన్నటువంటి మనం దార్చన్లో మనం అకామిడేట్ అయినటువంటి పరిస్థితుల్లో మొదటి రోజే గుర్రం మీద ఎంతమంది వెళ్తారు, నడిచి ఎంతమంది వెళ్తారు, పరిక్రమ ఎంతమంది చేయగలరో ముందర మనం తెలుసుకుంటాం. ముందర రోజే అడిగి తెలుసుకోవడం వల్ల మన గుర్రాలు అవి మనం బుక్ చేసుకోవాలంటే ముందుగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయం. ఎందుకంటే అక్కడ చాలామంది పౌర్ణమికి చాలామంది వస్తారు, చాలామంది పరిక్రమ చేయాలనుకుంటారు. కాబట్టి ముందర పరిక్రమ చేయలేనటువంటి వాళ్ళని మనం ఫిల్టర్ చేసేస్తాం. ఫిల్టర్ చేసి గుర్రం మీద ఎంతమంది వెళ్తారు ఇవన్నీ కూడా మనం ముందర తెలుసుకుంటే గుర్రం ముందర రోజు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే తక్కువ ఉంటాయి గుర్రాలు, అక్కడ తక్కువ ఉంటాయి. కాబట్టి ముందర రోజే మన గైడ్, చైనా గైడ్ ద్వారా మనం గుర్రాలు బుక్ చేసుకుంటాం. గుర్రానికి ఒక్కొక్కరికి దాదాపుగా 5,000 చైనీస్ యుయాన్స్లో మనకి తీసుకుంటారు. అంటే దాదాపు మనకి ఇండియన్ కరెన్సీలో 55,000 దాకా, 50,000 నుంచి 55,000 దాకా పోర్టరు, దాంతోపాటు గుర్రం, ఈ రెండు కలిపి తీసుకుంటారు. ఇక్కడి నుంచి మొదటి రోజే మనం ముందరగానే యమద్వారికి చేరుకునే టైంకి మనకి గుర్రాలు వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. ఎవరైతే గుర్రం మీద వెళ్దాం అనుకున్నారో వాళ్ళని, అలాగే నడిచి వెళ్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా కలిపి కంబైన్డ్గా మనం మానస పరిక్రమలో భాగంగా వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉంటారో యమద్వారం వరకు వాళ్ళని కూడా తీసుకొస్తాం. ఎందుకంటే బస్సు అక్కడ దాకా చేరడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది 54 కిలోమీటర్ల పరిక్రమ. కానీ దార్చన్ నుంచి యమద్వారం వరకు కూడా బస్సు వెళ్ళడం వల్ల మనకి దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు మనకి పరిక్రమ చేయడం తగ్గుతుంది. తద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా అక్కడ నుంచి ఎవరైతే యాత్ర చేయరో, అంటే పరిక్రమ చేయరో, కంప్లీట్ చేయని వాళ్ళకి మనం ప్రత్యేకించి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రూమ్కి వెళ్ళిపోవడానికి అదే వెహికల్లో వెనక్కి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి దర్శనం చేసుకుని యమద్వారలో పూజ చేసుకుని దీపారాధన చేసుకుని మొదటి రోజు పరిక్రమ మొదలు పెడతాం. మొదటి రోజు పరిక్రమ దాదాపు 12 కిలోమీటర్లు. ఈ 12 కిలోమీటర్ల దూరంలోనే మనకి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి కైలాస పర్వతం, దక్షిణ భాగంలో కైలాస పర్వతం, అలాగే ఉత్తర భాగంలో కైలాస పర్వతం, ఈ మూడు కూడా మనకి ఈ భాగంలోనే, ఈ మొదటి రోజు పరిక్రమలోనే మనకు కనబడుతుంది. అంటే అతి తక్కువ దూరం నడిచినప్పుడు కూడా మొదటి రోజు పరిక్రమలో దాదాపుగా కైలాస పర్వతాన్ని 3 విధాలుగా మనం చూడొచ్చు. మొదటి రోజు పరిక్రమ దార్చన్ దగ్గర నుంచి మనం యమద్వారికి వెళ్ళి యమద్వారం నుంచి దీరాపూర్ వరకు చక్కగా 12 కిలోమీటర్లు నడిచిన తర్వాత దారిలోనే మీకు భోజన సదుపాయాలు అవన్నీ కూడా. అలాగే ముందు ఈ పరిక్రమ చేయడానికి ముందర ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయి లేవా యాత్రికులకి, ఈ ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ కూడా మనం దార్చన్లోనే చెక్ చేయడం జరుగుతుంది. అలాగే రీచ్ అయ్యాక మేము చేయలేము అన్న వాళ్ళకంటే కూడా ముందు మేమే ఫిల్టర్ చేసేస్తాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక దారిలో ఇబ్బంది పడతారు కాబట్టి ముందు అక్కడే దార్చన్లో బయలుదేరేటప్పుడే మనకి ఫుడ్ కూడా మేము ప్యాక్ చేసేసి, పరిక్రమ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా ఫుడ్ ప్యాక్ చేసేసి అక్కడే ఇచ్చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మన ఆక్సిజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆక్సిజన్ ఎంత ఇస్తారు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. చిన్న ప్యాకింగ్లో ఉంటుంది, మనకి దారిలో అందవే హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. అదొకటి మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కూడా మనకి గైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు విడిగా ఆక్సిజన్ అలా తెస్తారు. మనం ప్రతి రూమ్లో కూడా మన దార్చన్లోనూ అక్కడ కూడా రూమ్లో ఆక్సిజన్ సెలెక్ట్ చేసుకుని మనం ఆక్సిజన్ కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు. అక్కడ కూడా మనకి సదుపాయాలు ఉంటాయి. అలాగే ఫుడ్ ప్యాకింగ్ జరిగిన తర్వాత ఎవరికి వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసాక పరిక్రమ మొదలుపెట్టిన దగ్గర నుంచి మధ్యలో దారిలో ఒక టీ పాయింట్ ఒకటి ఉంటుంది. అంటే అన్ని చోట్ల ఉండవు, అక్కడక్కడ మనం ఒక 5 కిలోమీటర్లు నడిచాక ఒక పాయింట్ వస్తుంది. తర్వాత దాదాపు దీరాపుక్ దగ్గరికి వెళ్ళే టైంకి ఒక 3 కిలోమీటర్ దూరంలో, దీరాపుక్ 3 కిలోమీటర్ దూరంలో ఒక టీ పాయింట్ వస్తుంది. అలా రెండు పాయింట్లు వస్తాయి. ఈ 2 పాయింట్లోనే మనం వేడి నీళ్ళు కానీ ఏదైనా కావాలన్నా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడి నుంచి అతి తక్కువ దూరంలో మనకి చరణ్ స్పర్శకి వెళ్ళడానికి కూడా అక్కడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి రోజు త్వరగా మనం వెళ్ళి మనం రీచ్ అవ్వగలిగితే చరణ్ స్పర్శకి కూడా వెళ్ళొచ్చు. చరణ్ స్పర్శకి వెళ్ళొచ్చా, మేము తీసుకెళ్తామా అని అడిగితే ఎవరు కూడా తీసుకెళ్ళడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అది ఎవరికి వాళ్ళు సెక్యూరిటీ పరంగా వాళ్ళు కొన్ని అడ్డుకట్లు వేశారు. ఎందుకంటే తాళ్ళు కట్టారు, ప్రత్యేకంగా తాళ్ళు కట్టి మనని వెళ్ళకూడదు అని చెప్పేసి నిర్బంధంగా వాళ్ళు పోలీసు వాళ్ళు ఖచ్చితంగా దాని మీద కూడా సెక్యూరిటీ ఉంటుంది, అది చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే పర్మిట్స్ క్యాన్సిల్ అవుతాయి. మనం
అధికారులు చెప్పినటువంటి విషయాలు, చైనీస్ గైడ్ చెప్పినటువంటివి, ఆ విషయాలు మనం ప్రత్యేకంగా మనం దీన్ని శ్రద్ధ తీసుకోవాలి. యాత్రలో అందరూ వెళ్తున్నారు కదా అనేది ఏం లేదు, ఏదో వీడియోలు చూపించిన పాత వీడియోలు ఉంటాయి కానీ కొత్తగా అయితే అవకాశాలు అయితే ఇవ్వట్లేదు. అదే అలాగే రెండో రోజు పరిక్రమలో ఉదయాన్నే, రెండో రోజు 5 గంటలకే ఉదయాన్నే లేచి అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ ప్యాకింగ్ ఇచ్చేస్తారు. బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది అంటే చిన్నవే ఉంటాయి ఐటమ్స్, మనకి ప్యాకింగ్లో ఉంటాయి, అన్నీ కూడా ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. అందులో పొద్దుడే టీ, కాఫీ మీకు ఏది కావాలంటే తాగి మన చెక్కింగ్ పాయింట్లోనే సెకండ్ డే దీరాపుక్ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాం. అలాగే రెండో రోజు పరిక్రమ చాలా కష్టసాధ్యం, ఎందుకంటే చాలామంది ఎలా తీసుకెళ్తారు, రెండో రోజు ఎలా వెళ్తాం, ఏదైనా సరే మన శక్తి కొలది మనం వెళ్ళి యాత్ర ఇది. ఈ పరిక్రమ అనేది కూడా మనకి ఆక్సిజన్ లెవెల్స్ అక్కడ కూడా రెండో రోజు కూడా మార్నింగ్ ఉదయాన్నే అందరికీ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసి మళ్ళీ ఫుడ్ ప్యాక్ చేసేసి ఇచ్చేసి ఎవరికి వాళ్ళకి వెళ్ళనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ అంబులెన్స్ ద్వారా వెనక్కి పంపించేయడం జరుగుతుంది. అంబులెన్స్కి కూడా మనం ప్రత్యేకంగా 500 యువాన్స్ మనం ఖర్చు పెట్టుకోవాలి. చైనా యువాన్స్లోనే అది ఖర్చు ఉంటుంది. అది బిఫోర్గా చెప్పాలి, ఎందుకంటే మనం అకామిడేషన్ ఆల్రెడీ మనం సెకండ్ డే కూడా బుకింగ్ అయిపోతుంది. ముందర రోజు చెప్పకపోతే మనకి అక్కడ అకామిడేషన్ రెండో రోజు కూడా బుకింగ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం వెనక్కి వెళితే కూడా అక్కడ అదనంగా పే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు పే చేసుకోవాలంటే 2 చోట్ల కూడా మనం పేమెంట్ ఇచ్చేసి ఉంటాం ఆల్రెడీ. అందుకోసం కొత్తగా మన అకామిడేట్ అవ్వాలంటే మళ్ళీ గైడ్కి చెప్పి మళ్ళీ అకామిడేషన్ మళ్ళీ ఏర్పాటు చేయడం అవి చేయాల్సి వస్తుంది. ఇవన్నీ బాధ్యతగా చక్కగా చేయాలంటే ఆ యాత్రికులు కూడా ఈ విషయంలో, పరిక్రమ విషయంలో ముందు సహకరించాలి. అలాగే రెండో రోజు చాలా ఇబ్బంది ఎక్కడ ఉంటుంది అంటే, ఫస్ట్ చాలామంది దల్మాల పాస్కి వెళ్ళేదాకా కొంచెం గౌరీకుంటకి కానీ ఇక్కడ ఎక్కువగా ఆక్సిజన్ లెవెల్స్ డౌన్గా ఉంటాయి. గౌరీకుంట దగ్గర అక్కడ 22 కిలోమీటర్లు పరిక్రమ చేయాలి రెండో రోజు. ఈ రెండో రోజు 22 కిలోమీటర్లు ఏదైతే ఉందో సాహసోపేతమైనటువంటి యాత్ర ఇది. మొత్తం యాత్ర అంతా ఒక ఎత్తు, ఈ రెండో రోజు యాత్ర ఒక ఎత్తు. ఇది చాలామంది ఆక్సిజన్ లెవెల్స్ సరిపోక అక్కడి నుంచి వెనక్కి తీసుకురావడానికి ఉంటుంది. ఎందుకంటే ఒకటో రోజు దాకా మనకి సెక్యూరిటీ పరంగా కానీ అంబులెన్స్ పరంగా కానీ అందుబాటులో ఉంటాయి. కానీ సెకండ్ డేకి వచ్చేసరికి రోడ్డు కూడా లేదు. రోడ్డు కూడా లేకపోవడం వల్ల వీలైనంత వరకు కష్టంగా ఉంటుంది. కాబట్టి పూర్తిగా నిర్ణయం తీసుకుని మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మనం చేయగలిగితేనే రెండో రోజు యాత్ర చేయాలి. అలాగే మూడో రోజు కూడా చాలా సులువైంది, ఎందుకంటే రెండో రోజు మనం జుల్తుల్పుక్లో మనం స్టే చేసి అక్కడి నుంచి కూడా అంటే ప్రత్యేకంగా జుల్తుల్పుక్లో కూడా మనకి ఎటువంటి కైలాస పర్వతం వ్యూస్ కూడా ఏం పెద్దగా కనపడవు. ఎందుకంటే మనం ఫస్ట్ రోజే మొత్తం 3 రకాలుగా చూస్తాం. అలా 3 రకాలుగా చూసిన తర్వాత అంటే దక్షిణ ముఖంగాను, ఇటు పడమర ముఖంగాను, ఉత్తర ముఖంగాను చూశాక తూర్పు ముఖం అనేది మనకి దాదాపుగా అతి తక్కువగానే కనపడుతుంది. ఎందుకంటే కొండలు అడ్డు వస్తాయి బాగా. అందుకోసం మూడో రోజు పరిక్రమ, మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది. మూడో రోజు ఉదయాన్నే మనం 5 గంటలకే లేచి టీ కాఫీలు తాగి మూడో రోజు ఉదయాన్నే బయలుదేరి మళ్ళీ మనం దార్చన్ చేరుకుంటాం. దార్చన్ చేరుకోవడానికి ఒక 8 కిలోమీటర్ల దూరం. మనం ఒక 2-2.5 గంటల్లో మనం దార్చన్ 7-7:30, 8 కల్లా మనం దార్చన్ చేరుకోవడం జరుగుతుంది. యథాగా ఇప్పటిదాకా చేసినటువంటి యాత్రికులు ఎవరైతే యాత్ర పూర్తి చేసి పరిక్రమ చేయనటువంటి వాళ్ళని కూడా మనం పికప్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ మనం టక్లాకోట్కి వెళ్ళిపోతాం. టక్లాకోట్లో లంచ్ చేసి సాయంత్రం లోపు హిల్సా చేరుకుంటాం. బార్డర్ దాటి హిల్సా నుంచి సేమ్ డే ఒకవేళ అవకాశం ఉండి హెలికాప్టర్ రన్నింగ్లో ఉంటే కనుక అంటే మనం వెళ్ళిన ప్రదేశాన్ని టైంని బట్టి సేమ్ డే చాలాసార్లు మేము ఉదయాన్నే 8 గంటలకి మన దార్చన్లో ఉన్న వాళ్ళు సాయంత్రం 8 గంటలకి లక్నో చేరుకోవడం జరిగింది ఈ సంవత్సరం 2025లో. అలాగా యాత్ర ఎంత సులువుగా అవుతుందో అవసరాన్ని బట్టి అక్కడ పరిస్థితిని బట్టి మనం బార్డర్ చేరుకోవడాన్ని బట్టి మనం పర్మిట్స్ని బట్టి మనం వెళ్తాం. బార్డర్ నుంచి మనం హిల్సా చేరుకుని హిల్సా నుంచి సిమ్కోట్ నుంచి నేపాల్గంజ్ చేరుకుంటాం. నేపాల్గంజ్లో మన బట్టలు మనం ఏవైతే బ్యాగ్స్ లగేజ్ ఏదైతే ఉందో మళ్ళీ అవన్నీ కూడా తీసుకుని మన యాత్ర పూర్తి చేసినటువంటి సర్టిఫికెట్స్ కూడా అందరికీ కూడా మన యాత్రికులకి అందరికీ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఎవరికి వాళ్ళని లక్నో చేర్చడం జరుగుతుంది. లక్నో కూడా అక్కడి నుంచి మనకి దాదాపుగా 4 గంటల ప్రయాణం ఉంటుంది. మళ్ళీ మీకు రిటర్న్ ఫ్లైట్ ఆ రోజు రాత్రికి ఉంటుంది. ఎందుకంటే ఉదయం పూట మనం రిటర్న్ అవుతున్నాం కాబట్టి ఎప్పుడు కూడా రాత్రి ఫ్లైట్లే మీకు కన్వీనియంట్గా ఉంటాయి. అందుకోసం హైదరాబాద్ కానీ ఇతర ఢిల్లీ కానీ ఎక్కడికైనా సరే రాత్రి ఫ్లైట్లు తీసుకోండి. ప్రతిసారి రిటర్న్ ఫ్లైట్కి మేము బిఫోర్ చెప్తాం, ఎందుకంటే రిటర్న్ ఫ్లైట్ ముందర తీసుకోవద్దని చెప్తాం. ఒకరోజు అడిషనల్గా పెట్టుకున్నా సరే లక్నోలో మీకు అడిషనల్గా అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. హరహర్ మహాదేవ్. ఇది పూర్తిగా మనం లక్నో నుంచి లక్నో టు లక్నో యాత్ర పూర్తయింది.
ఇలా మన నెక్స్ట్లో మనం బై రోడ్ మార్గంలో కాఠ్మాండు టు కాఠ్మాండు బై రోడ్ మార్గం ఓవర్లాండ్ ఎలా వెళ్తాం అనేది తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. హర హర మహాదేవ్. నమస్తే.